కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ రెండో రోజు కొనసాగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. ఇక ఉదయం నుంచే ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరారు. ఇక ప్రజా దర్బార్పై ప్రజాభవన్ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి రోజు నుంచే కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నారు. నిన్న స్టార్టింగ్ మొదటి రోజు రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందో దానికి అనూహ్యంగా స్పందన కూడా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా బాధితులు తమ యొక్క సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి ఎక్కడైతే ప్రగతి భవన్ ఉండేనో ఆ ప్రగతి భవన్ కి రావడం జరిగింది. ప్రగతి భవన్ ను కాంగ్రెస్ ప్రభుత్వము మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ మనము ప్రస్తుతము ఈ ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ముళ్ళ కంచెలు, బార్కెట్లు ఏవీలు ఇక్కడ ఏవైతే ఉన్నారో సమస్యల కోసం వచ్చేవారు ఎవరైతే ఉన్నారో బాధితులు, సో వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ప్రజాభవన్ కు నుంచి కూడా ఇక్కడ క్యూ కట్టడం జరిగింది. వాళ్ళందరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్యూ లైన్ లో సో వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి సో క్యూ లైన్ లో ఉన్నారు. వరుసగా వాళ్ళు లోపలికి ప్రజాభవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సో చెప్తా ఉన్నారు, సో మా సమస్యలు పరిష్కరించేందుకు ఇన్ని సంవత్సరాలు కూడా ఇట్లాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మేము ఆ ముఖ్యమంత్రిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం అయితే మాకు కనిపిస్తుంది అంటున్నారు. మనం కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శేఖర్ అండి, నేను మామనాథ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అంటే మీ సమస్య ఏంటి సార్? సార్ అది మా సమస్య ఏం లేదు సార్, మాది ల్యాండ్ ప్రాబ్లం సార్. అయితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ల్యాండ్ ఏమైందంటే అది ధరణి పేరుతోనే మాకు అన్యాయంగా చేశారు సార్, మాకు తెలియకుండా. ధరణి ప్రాబ్లం వల్ల దానికోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. సో మరి మరొకరిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? సార్ నా పేరు అరగల ఆదినారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను షాపూర్ నగర్ నుంచి వచ్చిన. మా ప్రాబ్లం అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చాయి, కానీ మాకు రాలేదు. కానీ ఇల్లుండి వాళ్ళకి వచ్చాయి, సరిగ్గా ఎంక్వైరీ చేసి ఇవ్వాలని కోరుతున్నాం. మైనాబాద్ తెచ్చండి, ఇల్లు లేదని 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. మా పిల్లలకి మాకు కిరాయిలో ఉన్నాము, ఇల్లు కావాలని కోరుకుని వచ్చాము. బెడ్రూమ్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ కోసం మీరు వచ్చారు. ఓకే ఓకే. నమస్తే అండి. నమస్తే అండి, 20 నా పేరు రాఘవమ్మ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? కూకటపల్లి నుంచి. నేను 20 సంవత్సరాల క్రితం రాజు గృహకల్పాకి పెట్టుకుని 1000 రూపాయలు కట్టామండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా తిరిగాం కానీ రాలేదు. తర్వాత ప్రభుత్వం దిగిపోయింది. అప్పుడు డబ్బులు తీసేసుకోమన్నారు వాపసు. నేను తీసుకొని ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు నేను ఇల్లు తీసుకుంటాను అనేసి ఇప్పుడు తెచ్చాను అన్నమాట. మనం చూస్తా ఉన్నాం, ముఖ్యంగా ధరణి బాధితులు, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని కొందరు వీళ్ళందరూ వస్తా ఉన్నారు. నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు వనమాల. మీ సమస్య ఏంటి మేడం? నాకు ఒంటరి మైలు ఉన్నానండి. ఇల్లు మెయిన్ ఇల్లు రాలేదు. నాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మాకు ఫోన్ రాలేదు. ఫోన్ నెంబర్. సార్ మీ పేరండి? అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ సమస్య ఏంటి? వికారాబాద్ నుంచి వచ్చాను. నాకు పింఛన్ రాలేదు సార్, చాలా ప్రాబ్లం. నా పేరు అప్లికేషన్ పెట్టుకోలేదా గతంలో? పెట్టుకున్నాను, అది మళ్ళీ వాళ్ళు ఏదో స్లిప్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. నమస్కారం అండి, నా పేరు మన్మధరావు, షేక్పేట్ నాలా, హైదరాబాద్. సమస్య ఏంటి సార్? నాకు పెన్షన్ ఇవ్వలేదు సార్, 3 సంవత్సరాలు అవుతుంది, అందుకే వచ్చాను. సో మనం చూస్తా ఉన్నాము, మనం పెన్షన్స్, అదే విధంగా ధరణి, అదే విధంగా డబుల్ బెడ్రూమ్ కోసం మాట్లాడుతా ఉన్నారు. పెట్టినాము, అసలు ఇవ్వట్లేరు, అందరి దగ్గర పెట్టినాము. మన పింఛన్ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, మా ఆయన చచ్చిపోయింది. సో మనం చూస్తా ఉన్నాం కదా, ఒకసారి ఇక్కడ లైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఎంత వరకు ఉన్నారంటే చూడట్టు పొద్దున్న నుంచి కూడా వీళ్ళందరూ కూడా క్యూ లైన్ లో నిలబడ్డారు, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. సో మనం మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మేడం నమస్తే మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మేము మలక్పేట నుంచి వచ్చినామండి. మీ సమస్య ఏంటి మేడం? మాది భూమి విషయం ఉంది సార్ మాట్లాడేది. ధరణి ప్రాబ్లమా? ధరణి ప్రాబ్లమ్. సార్ ఉస్మాబాద్, కర్నూలు జిల్లా ఉస్మాబాద్ నుంచి వచ్చామండి. సార్ మాది 26 గుంటల భూమి ధరణిలో ఒక మాజీ సర్పంచ్ అయిన వ్యక్తి కబ్జా చేస్తున్నారు అండి. ధరణి సమస్య. ఓకే ఓకే ఓకే. నాకు ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు లేదు సార్. నా కొడుకు హ్యాండిక్యాప్ 1 సైడ్, ఒక కొడుకు గుడ్డోడు ఉన్నాడు సార్. నాకు పిచ్చి 2 నెలలకు ఒకసారి వస్తుంది. జాతి ఇల్లు లేదు సార్, కిరాయితో ఉన్నా సార్. ఇల్లు కోసం వచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం వచ్చారు మీరు? ఓకే. భూమి ధరణి భూమి అన్న. నా పేరు ముగలయ్య. ఎక్కడి నుండి వచ్చారు? తాండూరు మండల్. భూమి నా భూమి పోయి ఇంకోరి పేరు మీద పడ్డది. 5 సంవత్సరాలు అవుతుంది.
జిల్లా కలెక్టర్ కలిసిన అది నా చేతిలో ఏం లేదు అని చెప్పి అంటే మీది కూడా ధరణి ప్రాబ్లం వల్ల మీ ల్యాండ్ మీరు కోల్పోయారు. సార్ మీ పేరండి? మీరు ఎక్కడ? సంపంగి శ్రీనివాస్ సన్ ఆఫ్ గట్ట ఫ్రమ్ నిడిగొండ గ్రామం, రఘునాథపల్లి మండలం, జిల్లా జనగాం. టిఆర్ఎస్ ల చేయబట్టి 5 ఎకరాలు కబ్జాకు చేసుకున్నారు, దొంగతనానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నది. కల్లూరు సుజాత, ఆరుకల్ల కవిత, ఎలపాటి లక్ష్మి. అంటే అక్కడ స్థానిక అధికారులు ఏమంటున్నారు? కబ్జా మీద ఉన్నా నాకు పాస్బుక్లు వచ్చిన పాస్బుక్లు తెలంగాణ ఇది మన టిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు నా బుక్కులు రాకుండా కప్పి పెట్టి ఆ తర్వాత ఆమెకు మళ్ళా దొంగతనంగా అది చూస్తా ఉన్నాం మనం. సో వీళ్ళు కూడా ధరణి వల్లనే నష్టపోయామని చెప్పి కూడా చెప్తున్నారు. సార్ మీ పేరండి? మీరు ఎక్కడ నుండి వచ్చారు? సార్ మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ సార్. ఈ సమస్య ఏంటి సార్? సార్ నాకు 12 ఏళ్ళు అయింది సార్. నాకు నా ఏజ్ వచ్చేసి 37 సంవత్సరం సార్. జాబ్లు లేక సార్ కూలి పని, మట్టి పని, వృత్తి పని చేసుకుంటున్నా సార్. నా ప్రాబ్లం వల్ల సార్ గెలవాలని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని వచ్చినా సార్. సో మనం చూస్తా ఉన్నాము. ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క బాధలు చెప్తా ఉన్నారు. చాలా మంది మెజారిటీ కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ధరణి వల్ల సో మా యొక్క ల్యాండ్ పోయింది, ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు, ఇల్లు లేదు స్వామి. 5 ఏళ్ళు వస్తుంది, ఎంత చేసినా కానీ కేసీఆర్ తరఫున ఏం లేదు సార్ మాకు. జర ఏదో రేవంత్. ఓకే. సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదని కొందరు, అదే విధంగా ఎక్కువ మంది మెజారిటీ మనం చూస్తా ఉన్నాము. చాలా మంది ప్రజలైతే ధరణి వల్ల మేము నష్టపోయాము, మా భూమి అనేది వేరే వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. అదే విధంగా కొందరైతే తాము సాగు చేసుకుంటున్న భూమి అయినప్పటికీ ఇతరుల పేరు మీద మారింది అని చెప్పి కూడా, సో ఇదంతా ధరణి వల్లనే అయింది, సో దీనికి మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడికి ప్రజాభవన్ కి వస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్ తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.